రాత్రికాలపు ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. దేవా, పాపం చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో నరకానికి చేరువలో ఉన్న మమ్మును మీరు రక్షించినారు. బానిస బ్రతుకుల నుండి విడిపించినారు. దేవా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, మేమెంతగా మీకు వ్యతిరేకంగా జీవించినప్పటికీ మీ సన్నిధికి దూరంగా ఉంటూ ప్రార్థించకుండా వాక్యాన్ని విడిచి లోకంలో లోకుల స్నేహాలతో తిరుగుతూ మా ఆలోచనల చొప్పున నడుచుకుంటూ ఎంతగా మిమ్మల్ని దుఃఖపరిచినప్పటికీ కూడా మమ్మల్ని నిర్మూలించకుండా మా పాపపు స్థితినంతటిని క్షమించి మమ్మను ప్రేమించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మమ్మలను సజీవులనుగా కాపాడినారు దేవా. రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించే బుద్ధిని మాకు అనుగ్రహించండి. యథార్థంగా జీవించుటకు, పరిశుద్ధంగా మిమ్మల్ని సేవించుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, విశ్వాసం కలిగి ఎడతెగక ప్రార్థిస్తూ ప్రతి సమస్యను, శ్రమను, శోధనను జయించే కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ప్రియులు బాధల గుండా, కష్టాల గుండా, శోధనల గుండా, అపనిందల గుండా వెళ్తున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. ప్రతి పరిస్థితి నుంచి విడిపించండి ప్రవ్వా. మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు ఎవరైతే ఈనాడు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకడం లేదు, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఒక్క దానిలో కూడా సెలెక్ట్ కావడం లేదు, ఎంతగా కష్టపడ్డా ప్రమోషన్ రావడం లేదు, ఏ ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అవ్వడం లేదు అని వారి అపజయాలను గుర్తు చేసుకుంటూ వారి పడకల మీద కన్నీరు కారుస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి బాధనంతటిని కూడా తొలగించండి దేవా. బిడ్డల్ని మీరే ఆదరించండి దేవా. అయ్యా, వారి స్థితిని మీరు హెచ్చించండి. ఉన్నతమైన స్థితికి ఎదుగుటకు బిడ్డలకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొక అవకాశాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. అలాగే తండ్రి, ఈ దినమంతా కూడా మమ్మను ఎంతగారో పోషించినారు ప్రవ్వా. మా అక్కరలు, మా భారాలను మీరు భరించినారు దేవా. ప్రతి కొరత నుండి కూడా మమ్మను లేవనెత్తినారు తండ్రి. అలాగే ప్రవ్వా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణమంతట్లో కూడా చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకాన్ని, అపాయాన్ని, ప్రమాదాన్ని మా యొద్ద నుండి దూరపరిచినారు దేవా. కష్టంలో, బాధలో, వ్యాధిలో, శ్రమలలో మీరు మాకు తోడయ్యుంటూ మమ్మను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ మా కన్నీటిని తుడిచి మాకు సహాయం చేసిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. ఈనాడు నీ బిడ్డలైన వారిని విడువక ఎన్నెన్నటికీ కాపాడే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. అయ్యా, మనుషులు మమ్మల్ని విడిచిపెడతారు కానీ మీరు మాత్రం విడువని ఎడబాయని దేవుడో తండ్రి. ఎందుకంటే మీ సొంత రక్తాన్ని మొత్తం కూడా మా కొరకై కార్చి మమ్మను కొనుక్కున్నారు దేవా. అపురూపంగా మమ్మను చేసుకున్నారు దేవా. మీ యొక్క స్వరూపంలో మమ్మను నిర్మించుకున్నారు కాబట్టి మమ్మను ఎంతో ప్రేమిస్తున్నారు. విడువక మా ఎడల మీ కృపను చూపుతూ వస్తున్న మీ యొక్క ప్రేమంతరిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో అనారోగ్యంతో, నయం కాని వ్యాధులతో, గాయాలతో, నొప్పులతో బాధపడుచున్న బిడ్డల బాధను మీరు ఒక్కసారి దృష్టించండి దేవా. ఈనాడు బిడ్డలు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని మందులు మింగినా నయం కాక, స్వస్థత రాక ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు దేవా. అట్టి బిడ్డల కన్నీటిని మీరు తొడవండి ప్రవ్వా. మీ గాయపడిన హస్తాలతో బిడ్డలందరినీ తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి దేవా. బిడ్డలందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు వారికున్న అనారోగ్యాన్ని బట్టి బిడ్డలు ఎంతగానో మానసికంగా వేదనను అనుభవిస్తున్నారు దేవా. అలాంటి బిడ్డల బాధను కూడా మీరు దృష్టించండి దేవా. మానసికంగా వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, అనారోగ్య కారణాన్ని బట్టి, ఇంకా ఇతర సమస్యలను బట్టి అప్పుల భారాన పడుతున్నారు ప్రవ్వా. అలాంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి అప్పు భారం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పులు తీరే మార్గాన్ని మీరే వారికి చూపించండి దేవా. విధవరాండ్ర పక్షాన మీరే న్యాయం జరిగించండి. వారి అక్కరలు, కొరతలు తీర్చండి దేవా. ఈ దినమున ఎవరైతే ప్రియులు వారి స్వంత వారిని కోల్పోయి దుఃఖంలో, వేదనలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు
ఆదరించండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి ప్రవ్వా. బిడ్డలు లేని లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా. బిడ్డలందరినీ కాపాడండి ప్రవ్వా. వారిలో ఉన్న ప్రెషర్ను తొలగించండి దేవా. అనేక కారణాలను బట్టి బిడ్డలు ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు దేవా. వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు దేవా. అయ్యా, వారి మీద ఉండే ఆ యొక్క ఒత్తిడిని సంపూర్ణంగా తొలగించండి దేవా. అయ్యా, అట్టి బిడ్డలందరినీ కూడా మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రవ్వా, ఈనాడు మేము అనేక సమస్యలను బట్టి, బాధలను, కొరతలను బట్టి మేము అనేక విషయాలలో దుఃఖిస్తున్నాము తండ్రి. నెమ్మది లేని వారముగా సంతోషం అనేదే లేక దుఃఖంలో, వేదనలో మా దినములను గడుపుచున్నామయ్యా. మా కన్నీటిని చూడండి నాయనా. మా ఏడ్పును, మా మొరను మీరు ఆరగించండి దేవా. మా హృదయంలో నెమ్మదిని, మా మనసులో సంతోషాన్ని పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మాకున్న వేదనలు, బాధలు, నిట్టూర్పులు తొలగించి సంతోష హృదయంతో మిమ్మల్ని కీర్తించే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వాస్తవానికి మేము చేసిన పాపములను బట్టి మేము దుఃఖాన్ని తెచ్చుకుంటున్నాము, సమస్యల పాలవుతున్నాము. దయతో మా హృదయంలో మీ వాక్యం ఉంచండి. మమ్మను మీ రక్తం ద్వారా కడగండి, పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన మేము మీకు ప్రార్థిస్తున్నామనే కానీ మా హృదయంలో నెమ్మది లేదయ్యా. స్థిరమైన మనసు లేదు ప్రవ్వా. ఏదో తెలియని ఆందోళనతో, దుఃఖంతో మేముంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. మా హృదయంలో నెమ్మదిని పుట్టించండి దేవా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రవ్వా. దేవా, మాలో విశ్వాసాన్ని కలుగజేసి ఈనాడు మేము దేనికి భయపడకుండా ప్రార్థన ద్వారా సంపూర్ణంగా మీపై ఆధారపడే జ్ఞానమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు మా ఆర్థిక సమస్యలను మీరే తొలగించండి దేవా. మా ఉద్యోగాలను, మా వ్యాపారాలను వృద్ధిపరచండి ప్రవ్వా. మేము ఇతరులను అప్పు అడగకుండా మేమే ఇతరులకు సహాయం చేసేవారిగా మమ్మను ఆశీర్వదించండి దేవా. మా స్థితిని హెచ్చించండి ప్రవ్వా. అయ్యా, మా చేతి పనులు మీరు ఆశీర్వదించండి. ఈనాడు ఎంతోమంది ప్రియులు బీదరికంలో తినడానికి తిండి లేక, వస్త్రములు లేక, చేయడానికి పనులు దొరకక, ప్రతి విషయంలో కరువును అనుభవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సహాయాన్ని అందించండి. మీరే వారి స్థితిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు ప్రియులు వారికి ఎదురైన ప్రతి ఆపదలను, ఆటంకాలను, కీడులను బట్టి బాధపడుచుండగా అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆదరించండి ప్రవ్వా. వారి కన్నీటిని తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మీ ప్రార్థనకు, వాక్యానికి, మీ సన్నిధికి మేము దూరం అవ్వకుండా ఎల్లప్పుడూ మీ యందు ఆనందించే మనసును మాకు అనుగ్రహించండి దేవా. ఆత్మీయంగా మమ్మను బలపరచండి ప్రవ్వా. మా హృదయాలను పరిశుద్ధపరచండి. యథార్థ హృదయంతో మీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలందరూ ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతటిలో కూడా చక్కటి క్షేమాన్ని చేయండి ప్రవ్వా. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రవ్వా. బిడ్డలు ఏ పనుల నిమిత్తం వెళ్తున్నారో, ఎవరిని కలవాలని వెళ్తున్నారో, ఏ ప్రయత్నం చేయాలని వెళ్తున్నారో, ప్రతి పనిలో, ప్రయత్నంలో కూడా మీరే తోడయుండి సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపటి దినమున బిడ్డలు ఆయా ప్రాంతాలకు పరీక్షలు రాయడానికి వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి ప్రవ్వా. రాసే హస్తాలని బలపరచండి ప్రవ్వా. వారి రాకపోకలో చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డలు పరీక్షలు రాస్తుండగా కావలసిన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని మీరే వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల్లో ఉండే భయాలను, కలవరాన్ని తొలగించండి దేవా. టెన్షన్ పడకుండా సహాయం దయచేయండి ప్రవ్వా. సంతోషంతో పరీక్షలు రాసే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక.
మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్.